నమస్తే అన్న, నా పేరు హేమంత్ రెడ్డి. నేను వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ను. నేను ఈరోజు పొద్దున్నే 4 గంటలకు మేము ఉదయాన్నే 4 గంటలకు మా ఇంటి చుట్టుపక్కల 120 మంది మనుషులు వచ్చినారు. 120 మంది చుట్టుకున్నారు మా ఇంటిని. ఓకే, ఆ నుంచి వచ్చేసి మళ్ళా ఇప్పుడు మా పోలింగ్ బూత్ దగ్గరలోనే డిన్నర్ జరుగుతుంది. షేమియానాలు వేసి మరీ డిన్నర్ పెడుతున్నారు. ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చిందో తెలియదు. ప్లస్ ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా పర్మిషన్ ఇచ్చిందో తెలియదు. కనంపల్లెలో ఏజెంట్ ఫారాలు చించి ఏజెంట్లుగా కూర్చున్న వాళ్ళని కొట్టి పంపించినారు. మోట్నుంతలపల్లె సేమ్ అదే జరుగుతుంది. నలిపిరెడ్డిపల్లి అయితే బయటికి వచ్చి చంపుతామనే విధంగా మాట్లాడుతున్నారు. కట్టెలు పట్టుకొని తిరుగుతున్నారు బహిరంగంగా. అది ఏం జరుగుతుంది అనేది ఎవరికి ఏం అర్థం కావడంలే. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందో, 144 సెక్షన్ అనేది మన పులివెందులలో అమలు అవుతుందో లేదో, పోలీస్ వ్యవస్థ చూసుకుంటుందో లేదో, చేస్తుందో లేదో అనేది ఎవరికి తెలియదు. ఎలక్షన్ కమిషన్ అసలు పట్టించుకోవడంలే. ఎస్పీ గారికి పొద్దున్నే ఫోన్ చేసినాం. పొద్దున్న ఎంతకు 5:10, 5:20 ఆ మధ్యలో ఫోన్ చేసినాం. 6 లోపలనే చేసినా నేను. 6 లోపల ఫోన్ చేస్తే ఎస్పీ గారు ఏం చెప్పినారు, నేను అంతా క్లియర్ చేస్తాడు. ఇప్పుడు పోలింగ్ బూత్ 7 పైన అయింది టైం. 7 పైన అయినా కానీ ఇంతవరకు మాకు ఏ ఊరే కానీ ఒక గన్మెన్ తప్ప ఇంతవరకు నా ఇంటి చుట్టుపక్కల పోలీసు వాళ్ళు వచ్చిన వాళ్ళే లేరు. నా ఇంటికా నుంచి 100 మీటర్ల దగ్గరలోనే 120 మంది కాపలా ఉన్నారు. డిన్నర్ పెట్టేసాట రోడ్లోనే, మెయిన్ రోడ్లోనే, పోలింగ్ బూత్ పక్కనే డిన్నర్ పెట్టేసాట. దాదాపు 150 మంది పైన డిన్నర్ మనుషులు. వేరే ఊరోళ్ళు, మా ఊరోళ్ళు కాదు. మా ఊర్లో ఓటర్లు ఎవరే కానీ లేరు. అందరు గుంపయ్యి వేరే ఊరోళ్ళే. ఎక్కడి నుంచి తరలించినారో, ఎక్కడి నుంచి వచ్చినారో అనేది ఇంకా వాళ్ళకే తెలియాలా. ఓటర్లను అందరినీ భయభ్రాంతులు గురి చేస్తున్నారు. ఎట్లంటే అట్లా మాట్లాడుతున్నారు. రూముల దగ్గర 150 నుంచి 200 మంది మనుషులు ఉన్నారు. ఏం దానికి నాకు అర్థం కావడం లేదు. మా ఊర్లో ఉండేదే 1200 ఓట్లు. మా పంచాయతీ మొత్తం 1200 ఓట్లకు దాదాపు 800 నుంచి 900 మంది బయట నుంచి వచ్చినారు. ఏమంత భయం ముట్టుకుంది మీకు? నాకు అర్థం కావడంలే. ఎలక్షన్ సజావుగా జరపండి. గెలిచి మీరు గెలిచండి, మేము గెలుచాం. ఎవరు గెలిచో వాళ్ళు గెలుచాం. దాంట్లో ఏముంది? మీరు అంత భయపడాల్సిన పని ఏం లేదు. గెలిచేది నేనే. ఈ విధంగా కట్టెలు పట్టుకొని తిరుగుతున్నారు. కట్టెలు పట్టుకొని అదో డిన్నర్ షేమియానా లేచి డిన్నర్లు పెడుతున్నారు. ఏ విధంగా పర్మిషన్ ఇచ్చినారా మీరు? ఎవరిని అడిగి పర్మిషన్ తీసుకున్నారు? మా ఊర్లో పోలీస్ వ్యవస్థ పని చేస్తుందా లేదంటే ఏం చేస్తుంది? ఏ దాని గురించి ఇదంతా? వాళ్ళే ఓట్లేసుకుంటారు లోపలికి దూరి. ఇప్పుడు స్టార్ట్ అయింది పోలింగ్. ఏం చేస్తుంది పోలీస్ వ్యవస్థ? ఎస్పీ గారికి ఏం చేస్తున్నారు చూడండి. ఈ విధంగా కట్టెలు పట్టుకునే ప్రజాస్వామ్యంలో ఉన్నావా లేదంటే వన్ సైడ్ ఛాలెంజ్ ఫిక్స్ అయినారా? వన్ సైడ్ ఛాలెంజ్ చెప్పేట్టుకుంటే చెప్పండి. అట్లే కానీ వన్ సైడ్ చేయండి, మీరే తీసుకోండి అని చెప్పండి. ఏంది ఇది? ఈ విధంగా కట్టెలు పట్టుకునే ఒక్కొక్కరు దాదాపు 400 నుంచి 500 మంది మనుషుల మా ఊర్లో ఓటర్కి 2 చొప్పున మనుషులు పెట్టేది. ఏమయ్యా ఇది? ఏమన్నా అసలు చేసే విధానంలో ఉందా మీరు?